ఒకటో అధ్యాయము 197, పేజీ నెంబర్ 197. 15 వచ్చిన చదువు తల్లి. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. రెండవ మనస్సాక్షి ఏంటి ఇక్కడ చెప్పాలి? అపవిత్రమైన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంటే పవిత్రమైనదా అపవిత్రమైనదా? ఏ మనస్సాక్షి చెప్పాలా? ఏ మనస్సాక్షి అంట? అపవిత్రమైన మనస్సాక్షి. అంటే అపవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగి ప్రభు బలలో పాలు పొందొచ్చు అంటారా? పాలు పొందకూడదా? పాలు పొందొచ్చు, పాలు పొందకూడదా? ఇప్పుడు అపవిత్రమైన మనస్సాక్షి కలిగినటువంటి వారిలో ఉండబడిన లక్షణాలు ఏంటి అంటే బైబిల్ మనకు నేర్పించే సత్యాలు. చూడు ఒక మాట, అంటే అపవిత్రమైన మనసు కలిగినటువంటి వారి యొక్క మనస్సాక్షి అనేది ఎట్లా ఏ రీతిగా ఉంటుంది అనేది ఒక మాట రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28 నుంచి చదువుదాం. 20 చూడండి. మరియు వారు తమ మనసులో చూడండి, అంటే అపవిత్రమైన మనస్సు సాక్షి కలిగినటువంటి వారంట దేవునికి వారి మనసులో ఏమివ్వరంట? చోటివ్వరు. చోటిస్తారా? ఇప్పుడు హృదయంలో 13 రకాలైన పాపాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకునే మాట ఉంది కదా. మార్కు సువార్త 7:21 మాట మనం చదువుతాం కదా. అంటే అపవిత్రమైన మనస్సాక్షి కలిగినటువంటి వారి హృదయంలో ఏముంటాయి అంటే 13 రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. బైబిల్ మనకు నేర్పించే సత్యం అది. అంటే వారు దేవునికి వారి హృదయంలో చోటు ఇవ్వలేకపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు వారు దేవునికి హృదయంలో చోటు ఇవ్వట్లేదంటే వారి హృదయంలో ఏమున్నాయంట చెప్పాలి? అపవిత్రమైనవి ఉన్నవని అర్థం. అంటే అపవిత్రమైన ఉన్నవి కాబట్టి అపవిత్రమైన మనస్సాక్షి వారు కలిగిన వారు తర్వాత కలిగే నష్టం ఏంటనేది మనం తర్వాత చూద్దాం. అంటే దీని ద్వారా వాళ్ళు కలిగే నష్టం ఏంటి అన్నది. ఇప్పుడు ఇంకేం రాయబడి ఇంకా చదువుదాం సిస్టర్, ఇంకా చదువుదాం అక్కడే. ఇప్పుడు ఏంటంట, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోవడం ద్వారా కలిగే నష్టం ఏంటి? నీవు చేయరాని కార్యములను నీవు చేస్తావంట. చేస్తావా లేదా చెప్పాలా? అంటే ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించినాడంటే కారణం ఏంటి? తన హృదయంలో దేవునికి ఏమి ఇవ్వలేదు? చోటు ఇవ్వాల. చోటు ఇవ్వకపోవటం ద్వారా కలిగిన నష్టం ఏంటంటే ఆ వ్యక్తి అంట చేయరాని కార్యములు చేస్తాడని బైబిల్లో రాయబడిన మాట. అంటే చేయరాని కార్యాలు చేయటానికి గల కారణం ఏంటంటే హృదయంలో దేవునికి స్థానం లేదు. అంటే ఏంటి? తన మనస్సాక్షి అంతా కూడా అపవిత్రమైన మనస్సాక్షి కాబట్టి దేవునికి చోటు ఇవ్వలేదు. దేవునికి చోటు ఇవ్వకపోవడం ద్వారా చేయరాని కార్యాలు చేశాడు. చేయరాని కార్యాలు చేయడం ద్వారా కలిగే నష్టం ఏంటి? ఎక్కడ పోతాడు వ్యక్తి? నేరుగా ఎక్కడ పోతాడంట? ఏం మాట్లాడరు? అరే ఏంది సండే స్కూల్ పిల్లలు చూస్తున్నారేంటి మీరు? సండే స్కూల్ పోతారేంటి? ఎక్కడ పోతారంటే చెప్పాలా? ఎక్కడ పోతారక్క? నరకానికి పోతారు. చెప్పాలి గట్టిగా. అట్లా చేయరాని కార్యం చేసి వాళ్ళు ఎడకపోతారు? నరకానికి పోతారు. అంతే, ఇది వాస్తవమే. అయితే క్షమాపణ ఉంటుందిలే, క్షమాపణ లేకుండా పోదు. కానీ దానికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా ఏం కావాలి? అనుభవించాల్సిందే. ఈ ప్రపంచంలో నువ్వు 1,00,000 తప్పులు చేసినా నీకు నీ తప్పుకి క్షమాపణ ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. నువ్వు 1,00,000 చేయి, ఎక్కడ నుండే నువ్వు 1,00,000 చేయి, ఇబ్బంది ఏమి లేదు. కానీ నీ తప్పుకి క్షమాపణ ఉంటుంది, కానీ దానికి శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. శిక్ష లేకుండా పోదు, శిక్ష మాత్రం ఉంటుంది. క్షమాపణే చెప్పాలా? శిక్ష. ఇంకా మనం చదువుదాం ఇంకా చదువుదాం ఇంకా కొంచెం. చూడండి, వారు చేయరాని కార్యములు చేయుటకు ఇక దేవుడు వారిని దేనికి అప్పగించాడంట చెప్పాలా? ఇక భ్రష్ట మనసుకు అప్పగించినాడు. ఇక భ్రష్ట మనసుకు అప్పగించినప్పటికి నీ కూడా అన్నీ చేస్తారా? చేయరా? అన్నీ చేస్తారు. ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు,
పరిచర్య చేస్తారు, వాక్యం చెబుతారు, పాటలు పాడు అన్నీ చేస్తారు. కానీ వారు మనసుని అపవిత్రపరుచుకున్నారు. అపవిత్రపరుచుకుని మనసు ద్వారా చేయరని కార్యాలు చేయటం ద్వారా దేవుడు వారిని దేనికి అప్పగించాడంట? భ్రష్ట మనసుకి ఇంకా వారు తిరిగి మార్పు చెందేది ఉండిద్దంటారా లేదంటారా? కష్టం. అప్పగించినా సరే, ప్రభువా నేను దీనిలో నేను ఉండలేను, ఈ భ్రష్ట స్వభావంలో నా కొద్దిది, నాకు విడుదల కావాలి, నాకు దైవ భయము కలిగిన మనస్సాక్షి నాకు కావాలి ప్రభువా, నాకు ఈ అపవిత్రమైన మనస్సాక్షి వద్దు అని ప్రభు దగ్గరకు వస్తే తప్ప ప్రభు ఏం చేయలేడు. చేస్తాడా? దావీదు అంటాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే అన్నాడు. ఒకసారి దేవుడు ఆత్మదీపం వెలిగించిన తర్వాత, ఆరిపోయిన తర్వాత చూడండి, ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత దాన్ని ఆర్పుకోవటం అనేది అది మన చేతిలోనే ఉంది. కానీ దేవుడు కూడా దాన్ని ఏం చేయలేడు, ఆర్పలేడు. ఆత్మీయ దీపాన్ని దేవుడు ఆర్పేస్తాడండి? ఆర్పేస్తాడు దేవుడు? చెప్పండి మీరు. దేవుడు ఆర్పడు. అంటే ఏంటి? మన దీపాన్ని మనమే ఏం చేసుకుంటామంట? ఆర్పుకుంటాం. అంటే ఇప్పుడు నీ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆ మనస్సు నుండి మనము విడుదల పొందాలని మన అంతటికి మనకుంటే తప్ప ప్రభు ఏమీ చేయలేడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము ఏ మనస్సాక్షి కలిగి ప్రభు బలలో పాలు పొందాలంటే దైవ భయము కలిగిన మనస్సాక్షి. లేకపోతే జాగ్రత్త, ఆ మనస్సాక్షి తీర్పు దినాన ఒకరోజు మన మీద ఏం చెప్పిద్దంట? సాక్షి చెప్తా, ఖచ్చితంగా చెప్పేది. ఉన్నది లేదు, నేను ఉన్నది లేదు. మనమైతే ఉన్నది లేదు లేని ఉన్నది చెబుతాం, అవునా కదా? జరిగింది ఒకటైతే దానికి ఏదంట ఇంకా కొంత పూసి చెబుతాం మనం. అట్లా మనస్సాక్షి అట్లా కాదు. నువ్వేది చేస్తే అది చెప్పేది, నువ్వేది చెబితే అది చెప్పేది, నువ్వేది చేస్తే అదే చెప్పేది. కాబట్టి ఒకటి